నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వరద బాధిత ఏపీకి అండగా ఉంటామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ బుడమేరు ఉధృతికి గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని ఆరోపణ నేడు కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇస్తామన్న చంద్రబాబు ఇళ్లు దుకాణాల్లో సామాగ్రి నష్టానికి సాయం చేసే యోచన వైకాపాపై విమర్శలు వైసీపీ హయాంలో బుడమేరు విస్తరణ పేరుతో దోపిడీ అర్ధాంతరంగా పనులు వదిలేసిన బిల్లులు చెల్లింపు అందువల్లే పోటెత్తుతున్న వరద తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అపార నష్టం కోలుకోలేని దెబ్బతిన్నామని కర్షకుల ఆవేదన ఆదుకోవాలని సర్కార్కు వినతి వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానిక కోటాపై తెలంగాణ హైకోర్టు స్పష్టత శాశ్వత నివాసితులు అర్హులేనని వెల్లడి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం హైదరాబాద్ ఏఐ సదస్సులో ఆకట్టుకుంటున్న ఆవిష్కరణలు అన్ని రంగాలకు ఉపకరించేలా రూపకల్పన పర్యావరణ రక్షణకు స్మార్ట్ సేవలు హర్యానా ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ విస్తృత చర్చలు ఆప్తో కలిసి వెళ్లటంపై పార్టీలో విభేదాలు సీనియర్ నాయకుల అభిప్రాయాల సేకరణ భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అండగా ఉంటూ తగిన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమ మైనింగే గండ్లకు ముఖ్య కారణమని కేంద్ర మంత్రి ఆరోపించారు. వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరద నష్టం వివరాల్ని చౌహాన్ కు సీఎం వివరించారు. 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని 2.05 లక్షల మంది రైతులు 1056 కోట్లు నష్టపోయారని తెలిపారు. 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిండంతో 30,154 మంది రైతులు నష్టపోయారని చెప్పారు. 3,756 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు. ఆక్వా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అనంతరం కేంద్ర సాయం కోరుతూ వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలు వరదలకు అపార నష్టం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు. బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నారని తెలిపారు. అది చంద్రబాబు నేతృత్వంలోనే సాధ్యమైందని ప్రశంసించారు. బుడమేరుకు గండిపడ్డం వల్ల విజయవాడ నీట మునగడం సహా పంటలకు, ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. నష్టంపై పూర్తి అంచనాకొచ్చాక కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని స్పష్టం చేశారు. जैसे प्रीवियस गवर्नमेंट के समय बड़मेरू के आसपास ही जो माइनिंग हुई, इलीगल माइनिंग हुई, उसके कारण भी नुकसान पहुंचा और उसके कारण ब्रीच, वो बड़ा कारण एक ब्रीच होने का। तो इन चीजों को भी ढंग से देखना पड़ेगा। क्रॉप डैमेज भी काफी हुआ है और जो प्रारंभिक अनुमान है क्रॉप्स का वो भी 1.8 लाख हेक्टर में हुआ है। लगभग 2 लाख किसान प्रभावित हुए। तो क्षति के आकलन का काम पूरा करने के बाद भरपूर सहयोग केंद्र सरकार, आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे। ముంపు ప్రభావిత ప్రాంతంలో ఇంకా టీఎంసీ నీరుందని దాన్ని బయటకు పంపడంతో పాటు అపార్ట్మెంట్లలో నీటిని అగ్నిమాపక యంత్రాల ద్వారా తోడిస్తామని చంద్రబాబు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఒకే ధరను నిర్ణయిస్తామని చెప్పారు. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్లను పంపించే విధానం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నేటి నుంచి 3 రోజులు నిత్యావసరాల్ని సరఫరా చేస్తామని తెలిపారు. రాయితీపై కూరగాయల్ని అందిస్తామని వెల్లడించారు. ఇన్ని చేస్తున్నా వైసీపీ విమర్శలు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారిగా వచ్చాయి, నీళ్లు వచ్చాయా? నీళ్లు వస్తానే ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నాం. సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు. ఇంకా అవసరమైతే 15 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బురజల్లే కార్యక్రమం చేయడం అది తప్పు. మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు. మీరు చేసిన పనికి మీకు ఓట్లు వేయలేదు. మీ అరాచకాలకి
ఆ రోజు ప్రజలు తీర్పు ఇచ్చారు. వరదల వల్ల ఇళ్లల్లోనూ దుకాణాల్లో వస్తువులు ఇతర సామాగ్రి నష్టపోయిన వారికి తగిన సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. బట్టలు పోయినాయి, వస్తువులు పోయినాయి, ఈ టీవీ, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి. అవి రివైవ్ చేయాలి. రెండో చిన్న తోపుడు బండ్లు, చిన్న కిరాణా షాపులు, అదే మరి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ, బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి. అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇటు వాళ్ళ భాగస్వామ్యం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం. నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను. వీళ్ళని రివైవ్ చేయాలి, లేకపోతే దే విల్ లూజ్ హోప్, డిప్రెషన్కి వెళ్తారు. ఇది మంచిది కాదు. ఆ దిగులే మనిషిని చంపేస్తుంది. కాదు, మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకుని వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. బుడమేరు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. అర్ధాంతరంగా పనులు వదిలేసి అదనం పేరుతో మింగేశారు. తవ్విన మట్టిని విక్రయించారు. అరకొర పనులు కారణంగా విస్తరణకు నోచుకుని బుడమేరు నేడు వరద పొలాలను, విజయవాడలో అనేక కాలనీలను ముంచెత్తడానికి కారణమైంది. బుడమేరు విస్తరణపై వైసీపీ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యం విజయవాడ ప్రజలకు శాపంగా మారింది. ఆ పనుల్ని ప్రీ క్లోజర్ పేరుతో అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరు వైసీపీ నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారు. గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు నుంచి కొల్లేరు వరకు 50.60 కిలోమీటర్ల దూరం బుడమేరు ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎనికెపాడు వరకు 36 కిలోమీటర్లు జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. డ్రైనేజీ డివిజన్లో 2011లో 5 ప్యాకేజీలుగా విభజించి 72,50,00,000తో టెండర్లు పిలిచారు. 1, 4, 5 ప్యాకేజీలు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ, 2, 3 ప్యాకేజీలు ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామని జాప్యం చేశాయి. మొదటి ప్యాకేజీ విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న దీని భూసేకరణకు 200 కోట్లవుతుందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ డ్రైన్ని 417 క్యూమెక్కులు అంటే 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు చేయకపోయినా గడువు పొడిగించారు. నిబంధనల ప్రకారం టెండర్లు ఒక సంస్థకిచ్చిన క్లాజ్ 60C ద్వారా పనులు వేరే కాంట్రాక్టర్కు అప్పగించొచ్చు. 2019లో వైసీపీ పెద్దలు ఈ క్లాజ్ ని బయటకు తీశారు. దీంతో ఇంజనీర్లు 1, 4, 5 ప్యాకేజీ పనుల్ని వేరే గుత్తేదారులకు అప్పగించారు. ఈ గుత్తేదారులు పనులు అసంపూర్తిగా వదిలేసినా, తవ్విన మట్టిని విక్రయించేసుకున్నా మొత్తం బిల్లులు చెల్లించేశారు. నిబంధనల ప్రకారం ప్రతి కిలోమీటర్ పూర్తి చేస్తేనే బిల్లులు ఇవ్వాలి. కానీ వైసీపీ పెద్దల సూచనతో 100 మీటర్లు మట్టి తవ్వినా బిల్లులు చేశారు. విస్తరణ పనులు అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం క్లాజ్ 60C పేరుతోనూ, అదనపు పనుల పేరుతో నాన్ ఈపీసీ కింద మొత్తం 28.91 కోట్లు గుత్తేదారులకు దోచిపెట్టింది. బుడమేరు విస్తరణ జరగకపోవడంతో ప్రస్తుతం నీరు ఎక్కడ పడితే అక్కడ పంట పొలాల్ని ముంచెత్తుతోంది. ఈ పనులపై విచారణ జరిగితేనే అక్రమాలు బయటకొస్తాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడింది. దీంతో సింగ్ నగర్ సహా వేర్వేరు ప్రాంతాలకు వాహన రాకపోకలు పునరుద్ధరించారు. వరద నీరు తగ్గిన సింగ్ నగర్ నుంచి పైపుల రోడ్డు వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బురద, వ్యర్థాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తూనే అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలగింది. మరికొన్ని కాలనీలు నీటిలో ఉన్నా పరిస్థితి కొంత మెరుగుపడింది. వరద నీరు తగ్గడంతో సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా వాహనాలను అనుమతించారు. వరద నీటి నుంచి బయటపడిన తమ ఇళ్లను చూసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గడిచిన 5 రోజులుగా చీకట్లో మగ్గిన ఈ ప్రాంతాలకు విద్యుత్ శాఖ కరెంటు పునరుద్ధరించింది. కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో ముంపు ప్రాంతాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్ సహా వివిధ చోట్ల ఇప్పటివరకు 90,000 సర్వీసుల్ని పునరుద్ధరించినట్టు ఏపీ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలియజేశారు. ఇంకా వరద నీటిలోని ఉన్న సింగ్ నగర్లోని కొన్ని ప్రాంతాలు, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఇంకా పునరుద్ధరించలేదని చెప్పారు. వరద ముంపుతో ప్రభావితమైన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో యూనిట్లు నేడు ప్రారంభిస్తామని ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు తెలిపారు. విజయవాడలో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో కార్లు దెబ్బతిన్నాయి. ఇంటి సెల్లార్లలోనే కాకుండా రోడ్డు పక్క పార్క్ చేసిన కార్లు సైతం వరద ఉధృతికి తలకిందులు
తల్లకిందులయ్యాయి. వరద తగ్గడంతో దెబ్బతిన్న కార్లను అతి కష్టం మీద షోరూంలకు తరలించిన యజమానులు వాటికి మరమ్మతు చేయించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్టంగా 70,000 నుంచి ₹1,00,000 మించే ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షోరూం 4 రోజులు నీటిలోని నానిపోయింది. శివారుల్లో టాటా, హుందాయ్, ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు, షోరూముల్లోకి నీరు చేరింది. వాహనాలకు బీమా కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వారొకింత ఆశలు పెంచుకున్నారు. 100కు పైగా ఫైర్ ఇంజన్లతో ఇళ్లు, వీధులు శుభ్రం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వేగంగా తొలగిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ లిక్విడ్ ని వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చల్లారు. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేసింది. తొలుత ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో బృందం సమావేశమే చర్చించింది. తర్వాత దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించింది. కవులూరు వద్ద బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను సందర్శించింది. వరద ముంపు ప్రాంతాలైన రామవరప్పాడు రింగ్ రోడ్, కండ్రిక, పైపుల రోడ్, విశాలాంధ్ర కాలనీ, రాధానగర్, పాత రాజీవ్ నగర్, సుందరయ్య నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో ట్రాక్టర్పై కేంద్ర బృందం పర్యటించింది. ఏపీకి తక్షణ ఆర్థిక సాయం అందేలా ఈ బృందం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీరింగ్ విభాగం రానుందని కేంద్ర బృందం తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాగులు, బంకలు, ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహించడంతో పంటలు నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గినా పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. జోరు వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పలు పంటలు నీట మునిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగిపొర్లి పంట పొలాల్లో నుంచి వరద నీరు ప్రవహించింది. శ్రీరామసాగర్ వరద ఉధృతికి దాదాపు 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా నీటి పాలైంది. ఎన్నో కష్టనష్టాల కోర్చి పంటలు రక్షించుకున్నామని, ఇప్పుడు భారీ వానలకు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోచంపాడులో ఎక్కువ నీళ్లు రావడం వల్ల పోచంపాడు ఇన్ఫ్లో వస్తున్నా కానీ అవుట్ఫ్లో తక్కువ పెట్టి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా. మంజీరా నది వచ్చే నీళ్లు ఏవైతున్నాయో అవి వెనకకు తన్ని మా పంట పొలాలన్నీ మునగడం జరుగుతుంది. మేము 10 ఎకరాలు వేసినాం సోయాబీన్, మొత్తం 8 ఎకరాలు మునిగిపోయింది. ఎకరానికి కనీసం 25 నుంచి 30,000 దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటిదాకా. ఇప్పుడు మొత్తం నష్టపోయింది. ప్రభుత్వం నుంచి సాయం కోరుతున్నాం. మొత్తము మా ఇంటి భూమికి 15 ఎకరాలు, బయట కౌలుకి 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల దాకా సాగు చేశాం. ఎకరానికి 20 నుంచి 25,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పటికి 15 ఎకరాలు నీట మునిగి మొత్తం 100% డ్యామేజ్ అయింది. కుంభవృష్టికి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 30,000 ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. మిర్చి, మొక్కజొన్న, బొప్పాయి, వరికి జోరు వానలు నష్టం మిగిల్చాయి. వర్షం తాకిడికి బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయని, వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట వేశామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలకు మిర్చి పంటలో మట్టి కొట్టుకుపోయి వేర్లు పైకి తేలుతున్నాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడి వృధా అయ్యిందని, పంట నష్టపోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది. తోట బాగుంది, కాపు మంచిగా ఉంది, పెట్టుబడి మంచిగా పెట్టినాం. ఈ దరిద్రం తీర కోసుకునే ముందు బాగా వర్షాలు పడి, రాత్రి నిన్న వర్షాలు పడి మొత్తం చేనంతా 90% నేలమట్టం అయిపోయింది. 50,000 పెట్టుబడి వచ్చింది, ఇప్పటికి లాభం లేదు, అంతా నష్టం మొత్తం ఇరిగింది. ఇప్పుడు 6 రోజులు కూడా వానలే అలా గాలితో వచ్చి చెట్లు గుల్లి అలా పెద్ద గాలికి అంత ఆటం పడ్డది. చాప చుట్టినట్టు చుట్టింది అంతా. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో కౌలు రైతుకు చెందిన వరి పొలం మొత్తం కంకరతో నిండిపోయింది. వరద తాకిడికి అరెకరం పొలం నిండా పరుచుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా పథకం అమలు కోసం మొబైల్ యాప్ను తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేలా రూపకల్పన చేస్తోంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న రైతు ఏ కారణంగానైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద 5 లక్షల సాయం అందిస్తున్నారు. ఈ పథకానికి రైతుల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే 10% మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. వయోపరిమితి సమస్యకు తోడు ఆధార్లో అచ్చుతప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం వంటి కారణాలతో బాధిత కుటుంబాలకు సాయం అందట్లేదు. కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. యాప్ ద్వారా రైతులు నామినీల వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు సులభమవుతాయని అధికారులు చెబుతున్నారు.
కృత్రిమ మేధలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికగా మారింది. హైటెక్స్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సులో అంకుర పరిశ్రమల ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశ్రమల ఉత్పత్తులు పెరిగి వృధా అరికట్టేలా, పలు రోగాలు శస్త్రచికిత్సలు సులభంగా చేసేలా, విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా బోధించేలా ఏఐ ఆధారిత అప్లికేషన్లు, వెబ్సైట్లు అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సులో కొలువుదీరాయి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, యువత, ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ స్టాళ్లను ఎంతో ఆసక్తిగా తిలకించారు. కరెంటును పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణాన్ని రక్షించేలా ఆలోచనలతో కృత్రిమ మేధతో భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రూపొందిన పరికరాలను ప్రదర్శించారు. కార్యాలయాలకు వచ్చే ఉద్యోగుల హాజరు శాతాన్ని తెలుసుకోవడం సహా నకిలీ వేలిముద్రలతో పాటు ఫోటోలు, వీడియోలతో నకిలీ హాజరు వేస్తే ఇట్టే పసిగట్టే ఏఏ సాఫ్ట్వేర్ను టీహబ్కు చెందిన స్ప్రైప్లీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రదర్శించింది. సిబిఐటిలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు రూపొందించిన మూసీ సుందరీకరణ నమూనా ఆకట్టుకుంటోంది. చెరువుల ఆక్రమణ గుర్తింపు, పంటల దిగుబడి పెంచడానికి రూపొందించిన ఏఐ ఆధారిత అప్లికేషన్లు సదస్సులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్రీ మూమెంట్ పవర్ని యూజ్ చేస్తున్నాం. ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా మనందరికీ. దాన్ని ఈజియెస్ట్ వేలా ఐడెంటిఫై చేసే ఒక మెకానిజంని తీసుకొని వచ్చాము, ఏఐ పవర్డ్ బిజిలీ ఆడిటర్ అనే డివైస్ తోటి. ఇప్పుడు ఈ ఒక్క డివైస్ మనము ఇంట్లో కనెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అప్లయన్స్ వైజ్ కన్సమ్. అండ్ ఇది ఇంటిగ్రేట్ అయ్యి భారత్ స్మార్ట్ సర్వీసెస్లో మీరు ఒక టార్గెట్ సెట్ చేసుకున్నారనుకోండి, సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి వేర్ యూ స్టాండ్ అనే ఒక ఇన్సైట్ యాప్లో వస్తుంది. సో అంత ఎంగేజింగ్గా ఉంటుంది యాప్. భారీ వర్షాల కారణంగా సర్వస్వం కోల్పోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది. ప్రకృతి ప్రకోపానికి చెల్లాచెదురై జల విలయంతో నడి రోడ్డున పడిన బాధితులకు విపత్కర సమయంలో రామోజీ సంస్థ చేయూతనందించింది. వరద ముంపుతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మేమున్నామంటూ భరోసా కల్పించింది. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆపన్న హస్తం అందించే రామోజీ గ్రూప్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. వరద ముంపుతో సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యాపేట జిల్లాలోని బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది. బాధితులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసి ధైర్యం చెప్పింది. వరద బీభత్సంతో పలు ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టం కాగా 3 రోజుల నుంచి తినడానికి తిండి లేక, ఉండేందుకు ఇళ్లు లేక కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలకు ఈనాడు అండగా నిలిచింది. 8 కిలోల బియ్యంతో పాటు 2 కిలోల కందిపప్పు, చింతపండు, చక్కెర, టీ పొడి, ఉప్పు, నూనె, కారం, పసుపు, దుప్పటితో కూడిన 500 కిట్లను గ్రామస్తులకు పంపిణీ చేశారు. భారీ వర్షాలతో కొట్టుమిట్టాడిన తొగర్రాయి గ్రామస్తులకు ఈనాడు ఈటీవీ బృందం 350 నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ప్రకృతి విలయ తాండవంలో చిక్కుకున్న కోదాడ మండలం కూచిపూడి గ్రామస్తులకు ఈనాడు ఆధ్వర్యంలో 150 నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు సరైన సమయంలో సాయం చేసినందుకు గ్రామస్తులు ఈనాడు ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నారాయణపురం చెరువు కట్ట దిగి మా ఊరి మీద వరద ప్రభావం పడ్డది. వరద ప్రభావంలో ఇల్లు కొట్టకపోయినా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, ఇంట్లో ఉన్న సరుకులన్నీ, బియ్యం కానీ ఏదైనా కానీ మిగలేదు. ఈరోజు ఈనాడు మీతో అనే కార్యక్రమం పెట్టి వాళ్ళు సర్వంగా వెళ్ళిపోయిన ఇళ్ళకి ఇల్లు, బియ్యం కానీ, సరుకులు కానీ ప్రతి ఇంటికి అన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు. 3 రోజుల నుంచి మాకు ఈనాడు సహాయం చేస్తున్నారు. ఇవాళ రేపట్లో వాళ్ళు ఇంకా సహాయం చేస్తున్నారు. మాకు ఎవరికి అధికారం ఎవరు చేయలేదు. మాకు ఈ 2 రోజులు వాళ్ళు ఇచ్చారండి. ఖమ్మం జిల్లాలోని ముంపునకు గురైన కస్నా తండా, కాచిరాజుగూడెం తండా, శివారు వాల్య తండా, తిరుమలయపాలెం మండలంలోని అజ్మీర తండా, శివారు రాకాసి తండా, కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం శివారు 4 తండాలు కకావికలమయ్యాయి. ఆయా తండాల్లో 400 కుటుంబాలకు రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేశారు. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలంలో భారీ వర్షాలతో అల్లాడిన గ్రామాల్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. అన్ని కొట్టకపోయినాయని ఈటీవీ వాళ్ళు వచ్చి మాకు ఆదుకొని ఈ కిట్ ఇవ్వటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఈ రోజు ఆదుకున్నారు. నిత్యావసరాలు కూడా చాలా ఇచ్చారు. మాకు చాలా బాగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం సార్. చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ₹1 కోటి విరాళం అందించారు. క్యాపిటల్ హాస్పిటల్స్ యాజమాన్యం 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది. ఎస్బీఐ అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో 5.87 కోట్లు విరాళం అందించారు. దేవి సీ ఫుడ్స్ సంస్థ ₹1 కోటి సాయం అందించింది. కృష్ణా డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు 50 లక్షలు అందించారు. చిగురుపాటి సాంబశివరావు 5 లక్షలు, సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి గ్రామస్తులు 1,50,000,
పిన్నిటి ఉషారాణి 5 లక్షలు, ఎంఎస్ఆర్ ఫుడ్స్ ఆక్వా ప్రైవేటు లిమిటెడ్ శేషారావు 2 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు. మెడికల్, డెంటల్ కళాశాలల ప్రవేశాల్లో తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు తీసుకొచ్చిన సవరణ నిబంధన 3A రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారంతా 85% స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల సవరణ నిబంధనను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు స్థానిక కోటా అడ్మిషన్లు పొందడానికి అర్హులేనని 71 పేజీల తీర్పులో పేర్కొంది. అయితే ఒక విద్యార్థి రాష్ట్రంలో శాశ్వత నివాసాన్ని నిర్ధారించడానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవని కోర్టు తెలిపింది. స్థానికత నిర్ధారణకు తగిన మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలో మహిళపై అత్యాచార యత్నం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు చేశారంటూ దిలీప్పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఎక్స్లో తెలుగు స్క్రైబ్ పేరుతో ఉన్న హ్యాండిల్లో ఒక పోస్టు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న ఉదయం కొండాపూర్ నివాసంలో కొణతం దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి తరలించి సాయంత్రం 7 గంటల వరకు విచారించి అనంతరం నోటీసులు ఇచ్చి పంపేశారు. దిలీప్ ను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు సిసిఎస్ వద్దకు వెళ్లడంతో కాసేపు హైడ్రామా నెలకొంది. తెలుగు స్క్రైబ్ ఎక్స్ హ్యాండిల్ కు దిలీప్ కు ఏమాత్రం సంబంధం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి వేధించిన కేసులో నాటి సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులని ముంబై సినీ నటి ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్కు ఆమె ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు నమోదు చేసి తన తల్లిదండ్రులను అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు విద్యాసాగర్తో కుమ్మక్కై ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీస్ కస్టడీలో తనను ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారించారని, ముంబై కేసును వెనక్కి తీసుకోమని బెదిరించారని చెప్పారు. విద్యాసాగర్ను అరెస్టు చేసి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని నటి కోరారు. I came here to submit a complaint against this Vidyasagar and the Aring police officials. Why, in the case of women's safety, like in my particular case, when an honest, hardworking woman is being tainted so badly, why is this taking on political use? I mean, this is not a political thing. Why is RCP's machinery, giving support to Vidyasagar when he has like at least 17 criminal cases filed against him? హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ విస్తృత చర్చలు జరుపుతోంది. ఆప్తో పొత్తుకు కొందరు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉండగా మరికొందరు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ బాబరియా, అజయ్ మాకెన్లతో కూడిన సబ్ కమిటీ పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఓట్ల చీలికను అడ్డుకునేందుకు కొందరు నేతలు ఆప్తో పొత్తుకు సానుకూలంగా ఉండగా మరికొందరు విభేదిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పొత్తుకు సంబంధించి అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని కాంగ్రెస్ నేత సింగ్ దేవో అన్నారు. పొత్తు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని, కుటుంబంలోని ప్రతి సభ్యునికి వారి అభిప్రాయాలను తెలియజేసేందుకు సమాన హక్కు ఉందన్నారు. హర్యానాలో ఆప్నకు బలం లేనప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అంచనాలను మించి అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో భారత్ ఖాతాలో రికార్డు స్థాయిలో 25వ పతకం చేరింది. జూడో పురుషుల 60 కేజీల J1 విభాగంలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో బ్రెజిల్ పారా అథ్లెట్ ఎలిల్టన్ డి ఒలివరాపై 10-0 తేడాతో కపిల్ విజయం సాధించి దేశానికి పతకం సాధించాడు. పారాలింపిక్స్లో జూడోలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్గా కపిల్ చరిత్ర సృష్టించాడు. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించింది.